అబ్రహాం ఒప్పందాలు ఇప్పుడు పాకిస్తాన్ మెడకు చుట్టుకున్నాయి. ఒక ఉరితాడులాగా చుట్టుకున్నాయి. అటు వెళ్ళలేదు, ఇటు రాలేదు. ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి అనే పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్. ఎందుకు అంటే 2020లో తీసుకొచ్చినటువంటి ఈ అబ్రహాం ఒప్పందాలు, ట్రంప్ దిగిపోవడానికి ముందు ఈ ఒప్పందం తీసుకొచ్చాడు. అప్పట్లో మొదటిసారి ఎన్నికైనప్పుడు ఏ విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ని ఇస్లాం దేశాలు ఒక దేశంగా గుర్తించాలి, తద్వారా అందులో సంతకాలు చేసినటువంటి దేశాలు దేశంగా గుర్తించడం మాత్రమే కాకుండా వాణిజ్యాలు కూడా చేయాలి. వాణిజ్య ఒప్పందాలు కూడా అందులో భాగంగా ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఇజ్రాయెల్కి ఇస్లాం దేశాల ద్వారా సపోర్ట్ ఉంటుంది. అప్పుడు ఇజ్రాయెల్ వాణిజ్యము చేసుకుంటుంది, స్నేహము చేస్తుంది, వాళ్ళతో తగువులాడాల్సిన అవసరం ఉండదు, యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. అప్పట్లో దీంట్లో 4 దేశాలు చేరాయి: యుఏఈ, సూడాను, బహ్రెయిన్, అలాగే మరొక దేశం ఏదో. ఇందులో 4 దేశాలు చేరిన తర్వాత సౌదీ అరేబియాని, ఖతర్ని కూడా చేరమని చాలా ఒత్తిడి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం, ముఖ్యంగా ట్రంప్. తీసుకొచ్చినా సరే మేము అలా చేయలేము, పాలస్తీనాని దేశంగా అంగీకరించేంత వరకు కూడా మేము ఇజ్రాయెల్ని దేశంగా అంగీకరించము అని చెప్పి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు చెప్పి వాళ్ళ యొక్క డిమాండ్లు వినిపిస్తూ దానికైతే సంతకం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే అమెరికా యుద్ధం ఏదైతే ఉందో ఇందులో శాంతి ఒప్పందంలో ఈ ఇస్లాం దేశాలని ముందుకు తీసుకొస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పుడు సౌదీ అరేబియా మీద, ఖతర్ మీద, పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నాడు. అన్ని ఇస్లామిక్ దేశాలు కూడా ఇందులో సంతకాలు చేయాలని ట్రంప్ డిమాండ్ చేయడం వల్ల ఆ డిమాండ్ చాలా తప్పనిసరి అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులోకి పాకిస్తాన్ని చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ మధ్య పాకిస్తాన్తో బాగా స్నేహం చేయడం, పాకిస్తాన్కి మంచి సపోర్ట్ చేయడం, అదే తందానా తానా అంటే అమెరికా కూడా తందానా తానా అన్నది. అంటే అమెరికా తెలివి తక్కువేమి కాదు, పాకిస్తాన్తో ఇలాంటి పనులు చాలా ఉంటాయి. సో ఇప్పుడు అమెరికాకి బాగా దగ్గర అయిపోవడం వల్ల ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాదు మేము ఇందులో చేరము అని పాకిస్తాన్ గట్టిగా చెప్పను లేకపోతుంది. అలాగని ఇందులో గట్టిగా చెప్పలేకపోతున్నాం కదా అని సంతకం చేస్తే ఇస్లాం దేశాలన్నీ దాని మీద ఉమ్మేస్తాయి, ముఖ్యంగా పాలస్తీనా. అయితే నిన్న రక్షణ మంత్రి, అంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా ఏమన్నాడు అంటే, మేమైతే ఇందులో సంతకం చేయము, మాకు దీనికి సంబంధం లేదు, ఇజ్రాయెల్ని ఏ విధంగా మేము దేశంగా అంగీకరిస్తాం, కావాలంటే మా పాస్పోర్ట్ చూడండి, మా పాస్పోర్ట్లో ప్రపంచ దేశాలు అన్నీ ఉంటాయి కానీ అందులో ఇజ్రాయెల్ మాత్రం ఉండదు. అంటే మా యొక్క విధానం పర్ఫెక్ట్గా క్లియర్గా ఉంది. పాలస్తీనా దేశం కానిటువంటి పరిస్థితిని ఇజ్రాయెల్ తీసుకొస్తే మేము ఇజ్రాయెల్ని ఒక దేశంగా ఎలా అంగీకరిస్తాం, కాబట్టి ఇందులో సంతకం చేయమని చెప్పాడు ఆసిఫ్ ఖవాజా. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాడు ట్రంప్. ఆసిఫ్ ఖవాజా ఏమన్నాడు, ఇంకా మిగతా వాళ్ళు ఏమన్నారో అనవసరం. షాబాజ్ షరీఫ్ ఏమన్నాడు, పాక్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందనేది ఇప్పుడు ట్రంప్కి కావాలి. ఇప్పుడు ట్రంప్ని నేరుగా మేము పెట్టము, మేము సంతకం పెట్టము, మేము ఇందులోకి రాము అని చెప్పలేకపోతున్నాడు. అలాగని పెట్టేశాడా, సంతకం పెట్టాడంటే అది ఒక పెద్ద ఉరే. కాబట్టి ఏ విధంగా చూసినా సరే ఇప్పుడు పాకిస్తాన్కి ఇది ఒక ఉరితాడు అయిపోయింది. ఇది ఎప్పటి నుంచి జరిగింది? 2020లో జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రధాన అంశం ఏంటంటే అదే, ఇస్లాం దేశాలు దాన్ని ఒక దేశంగా అంగీకరించాలి, వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలి. అటు ఇజ్రాయేలీలకి ఇటు ఇస్లాంకి కంబైన్డ్గా ఉన్నటువంటి పేరు అబ్రహాం, అందుకే దానికి అబ్రహాం అని పేరు పెట్టారు. ఇజ్రాయేల్కి ఇప్పటికే బక్రెయిన్, సూడాను ఇవైతే విమాన సర్వీసులు కూడా నడిపిస్తున్నాయి. ఆ విధంగా వాణిజ్యము నడుస్తుంది, ఈ విధంగా ఇది నడుస్తుంది. అయితే సౌదీ అరేబియా మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. అందుకే ఈ దేశాలను కూడా చాలా వరకు విమర్శిస్తూనే ఉన్నాయి. ఇవి చాలా వరకు 57 ముస్లిం దేశాలు ఉంటే అందులో కనీసం ఒక 30 దేశాలనైనా ఇందులో చేర్చడానికి ట్రంప్ ప్రయత్నాలు చేశారు. ఈ ఒప్పందం ఇప్పుడు ఏదైతే ఇరాన్ అమెరికా యుద్ధం ఉందో, ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇందులోకి ఇరాన్ను కూడా మేము తీసుకొస్తామని ట్రంప్ చెప్తున్నాడు. అంటే అది రెచ్చగొట్టడానికే కావచ్చు, ఇరాన్ ఎలాగో సంతకం పెట్టదు, కానీ అసలైనటువంటి ముద్దాయి ఇరానే కదా, ఇరాన్ ఏ విధంగా సంతకం పెడుతుంది, కానీ మేము ఇరాన్ను కూడా తీసుకొస్తామని పేరు పెట్టాడు. అలాంటప్పుడు మీకేంటి నొప్పి పెట్టడానికి అని పాకిస్తాన్ అని తిడుతున్నాడు. పాకిస్తాన్ గట్టిగా సమాధానం చెప్పలేదు, నేను పెట్టను అని చెప్పలేదు, నేను పెడతాను అని చెప్పలేదు. ఆ విధంగా షాబాజ్ షరీఫ్ తప్పించుకోవడానికి తన యొక్క ప్రతినిధులను పంపించి ట్రంప్ను ఒప్పిస్తున్నాడు, మేము సంతకం పెట్టలేము అని చెప్పి. మీరు కాదురా మాట్లాడాల్సింది, మీ ప్రధాని మాట్లాడాలి, ఆయన్ని రమ్మని చెప్పండి అంటున్నాడు ట్రంప్. ఇది నిజంగా ఇదే చిన్నపిల్లలు జరిగినట్లుగానే సంభాషణ జరుగుతూ ఉంది. ట్రంప్కి ఎదురుగా నిలబడి షాబాజ్ షరీఫ్ చెప్పగలరా సమాధానం? మామూలు పక్కకుండి మైకులో మాట్లాడమంటేనే బిబ్బి అంటాడు, అలాంటిది ఎదురుగా సమాధానం చెప్తాడా?